ఆనాడు రాజదంపతులు భువనేశ్వరీదేవి మందిరానికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆమె మనస్సు అల్లకల్లోలుగా తయారైంది. ఎంతో నిరాశ చెంది తాను ఏమి చేయాలో ఎలా చేయాలో అర్థం కాక సతమతపడింది. ఒకసారి వీరసేనుడితో మాట్లాడి ప్రతాపుడు రాజు అవటం గురించిన వార్త విని వీరసేనుడు ఎలా స్పందిస్తాడో తెలుసుకుని అతడి సమాధానం బట్టి అతన్ని కూడా తన కుతంత్రాల్లో చేర్చుకోవాలని ఆలోచన చేసింది. అనుకున్నది ఆలస్యం. వీరసేనుడిని తన మందిరానికి వచ్చి కలవమని సందేశం పంపింది భువనేశ్వరి. సమయం కాని సమయంలో తల్లిగారి సందేశం అందిన వీరసేనుడు కలవరపడుతూ పరుగున ఆమె మందిరానికి వచ్చాడు. దీర్ఘ ఆలోచనలో కూర్చుని ఉన్న భువనేశ్వరి దేవి వద్దకు ఒక్క ఉదుటును వెళ్లి, అమ్మా, ఇంత రాత్రి వేళ నన్ను ఎందుకు పిలిచారు? అంతా కుశలమే కదా అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు. వీరసేనుడి కలరూపాటును చూసి తనపై అతడికి ఉన్న అభిమానానికి మురిసిపోయింది ఆమె. తన జీవితంలో ఎవరినైనా ప్రేమించి అభిమానించింది అంటే తన కుమారుడే అని ఆమెకు బాగా తెలుసు. అంతవరకు తల్లి లాంటి దాసి అయినా, తన తండ్రి అయినా, భర్త అయినా ఇలా ఎటువంటి బంధాలను తీసుకున్నా ఏదో ఒక కారణం వల్ల వారితో కలిసి ఉన్నదే తప్ప వారిపై ఉన్న నిజమైన అభిమానం కాదది. కానీ వీరసేనుడి విషయం అలా కాదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తన కుమారుడంటే ఆమెకు చెప్పలేనంత ప్రేమ, అభిమానం. ఆప్యాయంగా వీరసేనుడు తల నిమురుతూ తన పక్కనే కూర్చోబెట్టుకుంది భువనేశ్వరీదేవి. కుమారా, ఒక ముఖ్యమైన విషయం నీతో చర్చించాలని సందేశం పంపాను. తల్లి ఆరోగ్యం బాగానే ఉందని, తాను కలవరపడాల్సింది ఏమీ లేదని గ్రహించిన వీరసేనుడు కాస్త కుదుటపడ్డాడు. ఇంత రాత్రివేళ మీరు నన్ను రమ్మనేసరికి మీకేమైపోయిందో అని భయపడ్డాను అంటూ తల్లి చేతులను అభిమానంగా తాకాడు వీరసేనుడు. తన చేతిలో వేసిన అతడి చేతిని అలాగే పట్టుకుని, కుమారా, ప్రతాపసేనుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని త్వరలోనే రాజ్యానికి తిరిగి వస్తున్నాడనే విషయం నీకు తెలిసే ఉంటుంది. అతడు వెనుదిరిగి వచ్చిన వెంటనే అతడిని యువరాజుగా ప్రకటించాలని అనుకుంటున్నారు మహారాజు గారు అని తాను చెప్పవలసింది క్లుప్తంగా చెప్పింది భువనేశ్వరి. ఆ మాటలు వింటూనే అమితంగా ఆనందించాడు వీరసేనుడు. కల్మషం లేని మనసుతో మహారాజు నిర్ణయాన్ని హర్షించాడు. ఎంత మంచి వార్త చెప్పావమ్మా! అంటే త్వరలో అన్నగారు ఈ రాజ్యానికి మహారాజుగా పట్టాభిషిక్తులయ్యే రోజు దగ్గరలోనే ఉందన్నమాట. నిజంగా చాలా సంతోషకరమైన వార్త చెప్పావమ్మా ఈనాడు అంటూ తల్లిని అభినందించాడు వీరసేనుడు. అతని స్పందనకు ఒక్కసారిగా నీరు గారిపోయింది భువనేశ్వరి. అతని మనస్సు ఆమెకు తెలిసినా తన భవిష్యత్తు గురించి కొంచెమైన ఆలోచన కూడా లేకుండా ఇతరుల గురించి ఆనందపడుతున్న కొడుకుని చూసి కోపం కూడా వచ్చింది. ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకోదలుచుకోలేదు ఆమె. కొడుకుని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని ఆఖరి ప్రయత్నంగా ఒక ప్రయత్నం చేసింది భువనేశ్వరి. వీరసేనుడు ఆనందం తగ్గి అతడు మామూలు స్థితికి చేరేంత వరకు ఓపికగా ఎదురు చూసింది ఆమె. అతడు కాస్త సర్దుకున్న తర్వాత కొడుకుని తన వైపు తిప్పుకొని, వీరసేన, నీ భవిష్యత్తు గురించిన ఆలోచన అసలు ఏమైనా ఉన్నాయా నీకు అని ప్రశ్నించింది. ఎందుకు లేవమ్మా? అన్నగారు మహారాజు అయితే అతడికి మంత్రిని, అతడి పక్కనే ముఖ్య సలహాదారుడుగా ఉంటారు. అన్నగారితో కలిసి పనిచేయటం కంటే కావాల్సింది ఏముంది అని సమాధానం ఇచ్చాడు వీరసేనుడు. అతడి సమాధానం విన్న భువనేశ్వరీదేవి అవాక్కయింది. ఏ మాత్రం రాజ్య వాంఛలేని తన కుమారుడు చూసి నవ్వాలో ఏడవాలో ఆమెకు అర్థం కాలేదు. అతడి భవిష్యత్తు గురించిన ప్రణాళికని విని నోట మాట రాక నిలబడిపోయింది. కొంతసేపటికి తేరుకుని, వీరసేన, ఒక్కసారి కూడా నీవే రాజు కావాలని నీకు అనిపించలేదా అని అడిగింది ఆమె. ఆమె ప్రశ్నకు ఆమె వైపు విస్మయంగా చూస్తూ, అమ్మా, నేను రాజుని ఎలా అవగలను? నాకంటే పెద్దవారు, సమర్థులు, ఈ రాజ్యానికి వారసులైన అన్నగారు ఉండగా నేను రాజునయ్యే అవకాశమే లేదు కదా. అయినా ఇలా ఎందుకు ప్రశ్నించావు అని అయోమయంగా అడిగాడు వీరసేనుడు. ఆ సమాధానంతో వీరసేనుడు మనసు పూర్తిగా అవగతమైంది భువనేశ్వరికి. ఇలాంటి ప్రశ్న ఎందుకు వేశానంటే, నీ జీవితం నీతో ఆగిపోదు వీరసేన. నీకు వివాహమై బిడ్డలు కలిగిన తర్వాత ఒకవేళ నీ బిడ్డలకు రాజ్య వాంఛ ఉన్నా ప్రతాపుడి వారసులే రాజులవుతారు తప్ప నీ బిడ్డలు ఎన్నటికీ రాజ్యాన్ని చేపట్టలేరు. నీకు అభ్యంతరం లేకపోవచ్చు, కానీ నీ భార్య బిడ్డల సంగతి ఏమిటి అని అతన్ని తిరిగి ప్రశ్నించింది భువనేశ్వరి. తల్లి మాటలకు ఆశ్చర్యపోవటం వీరసేనుడు వంతైంది. అమ్మా, ఎన్నడూ లేనిది వింతగా మాట్లాడుతున్నావే. ఈ రాజ్యానికి నిజమైన వారసుడు ప్రతాపుడే కనుక అతడి పిల్లలు కూడా భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాజులవుతారు. అందులో కొత్తగా ఆలోచించవలసిన విషయం ఏముంది? ఆ విషయం అర్థమయ్యేట్లు నా భార్య బిడ్డలను నేను మలుచుకుంటాను
అన్నాడు వీరసేనుడు. కొడుకు మూర్ఖత్వానికి మండిపడుతూ, కుమారా, ఇది అంత తేలికైన విషయం కాదు. మనం ఏం చేసినా ప్రతాపుడు తిరిగి వచ్చేలోపే చెయ్యాలి. ఒక్కసారి అతడు యువరాజు అయితే ఇక మనం చేసేది ఏమీ లేదు అంది భువనేశ్వరి. తల్లి మాటలు విస్తుపోతూ, అమ్మా, చూడపోతే నువ్వు ఏదో భయంకరమైన ఆలోచన చేస్తున్నట్లు. అసలు ఏమైంది నీకు అంటూ వీరసేనుడు కలవరపాటుతో ప్రశ్నించేసరికి తన మనసులో ఉన్న ఆలోచన అప్పుడే అతనికి తెలియటం మంచిది కాదనుకుంది భువనేశ్వరి. అతని భయాల్ని కొట్టివేరుస్తూ, కుమారా, నేను ఎటువంటి దాన్నో నీకు తెలియదా? మన కుటుంబం గురించి చెడుగా ఆలోచించగలనా అని అడిగింది. అయినా వీరసేనుడు ఊరుకోక, కానీ మనం ఏం చేసినా ప్రతాపుడు తిరిగి వచ్చేలోపే చెయ్యాలి అని ఎందుకన్నావు? ఏ ఉద్దేశంతో అలా అన్నావు అని ప్రశ్నించాడు వీరసేనుడు. కొడుకు ప్రశ్నకు మొదట కాస్త తడబడినా వెంటనే సర్దుకుని, వీరసేన, ఒకవేళ నీకు రాజ్యవాంఛ ఉంటే మహారాజుని ఈ రాజ్యంలో కొంత భాగానికి నిన్ను రాజును చేయమని అడుగుదామని అనుకున్నాను. అదే నా ఆలోచన. ఆమె మాటలకు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు వీరసేనుడు. బిగ్గరగా నవ్వేస్తూ, అంతే కదా, ఇంకా నేను ఏదో ఊహించుకుని భయపడ్డాను. అయినా నాకు రాజ్యం, అధికారం మీద మక్కువ లేదమ్మా. హాయిగా అన్నగారి వద్ద ఉంటూ ఆయనకు సహాయపడతాను అని తేల్చి చెప్పాడు. ఇక తన కొడుకుతో మాట్లాడి లాభం లేదని తెలుసుకున్న భువనేశ్వరదేవి అతడి సమాధానానికి చిరునవ్వు నవ్విందే కాని జవాబు చెప్పలేదు. కొంతసేపు కుమారుడితో ఆ మాట ఈ మాట మాట్లాడి అతన్ని తన మందిరానికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని ఆదేశించింది. ఇక అనవసరపు ఆలోచనలతో నీ మనసుని పాడు చేసుకోవద్దమ్మా. అన్నగారి వేడుకల్లో హాయిగా పాలు పంచుకుందాం అంటూ ఆమె వద్ద నుండి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు వీరసేనుడు. వీరసేనుడు మాటలతో భువనేశ్వరి మనసులో ఇంకా కలవరం మొదలైంది. ఇక మానవ బలంతో తాను పెద్దగా ఏమీ చేయలేనేమో అని కూడా అనిపించింది. ఆమెకు ఎన్నో సంవత్సరాలుగా మరుగున పడిపోయిన తన మంత్ర తంత్రాలను బయటికి తీసే అవసరం పడవచ్చని ఊహించి ఆనాటి నుండి తన అభ్యాసం తిరిగి ప్రారంభించింది. అయితే ఎప్పటిలాగే తన మాంత్రిక విద్య గురించి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ఒకవేళ మానవ ప్రయత్నంతో నేను అనుకున్నది జరిగితే మంచిదే, లేకపోతే మంత్రశక్తి ఉండనే ఉంది కదా అనుకుంది భువనేశ్వరి. అసలు ఈ చికాకులన్నిటికీ కారణం ప్రతాపసేనుడు తలిచి అతనిని ఎలాగైనా తప్పించాలని నిర్ణయించుకుంది. ప్రతాపుడు ఇంకా గురుకులంలో ఉండగానే అతని అడ్డు తొలగిస్తే ఇక మిగిలిన ప్రయత్నాలు చేయవలసిన అవసరమే రాదు. ప్రతాపుడు తర్వాత వీరసేనుడు కదా రాజపదవికి అర్హుడు అని ఆలోచించి గురుకులంలో ఉన్న ప్రతాపుడిని ఎలాగైనా చంపించాలని పన్నాగ పన్నింది. ఆ ఆలోచన రావటమే ఆలస్యం. భువనేశ్వరి తనకు అత్యంత నమ్మకస్తుడైన సేవకుడిని పిలిచి అతనికి విషయం వివరించి ఎలాగైనా ప్రతాపుడిని మట్టుబెట్టమంది. నువ్వు ఎంతమందిని కావాలంటే వారిని నీ వెంట తీసుకువెళ్ళు, కానీ అతడు మాత్రం బతకడానికి వీల్లేదు. నా పని నువ్వు చేశావంటే నీ జీవితాన్ని మార్చివేస్తాను. నేనిచ్చే ధనంతో కానుకలతో నీ ముందరి 7 తరాలు హాయిగా బ్రతికేయవచ్చు అని అతనికి ధనాశ చూపి ప్రలోభ పెట్టింది. ఒక పక్క భువనేశ్వరి దేవి ఆమె పైన ఉండే భక్తి, ఇంకొక పక్క ధనాశ, రెండూ కలిపి ఆ సైనికుడిని భువనేశ్వరి దేవి చెప్పిన కార్యానికి ఒప్పుకునేలా చేశాయి. మీరు నిశ్చిందంగా ఉండండి మహారాణి, నేను వెంటనే వెళ్లి ఎలాగైనా మీరు చెప్పిన కార్యాన్ని పూర్తి చేసుకొస్తాను అని ఆమెకు మాట ఇచ్చి వెనుదిరిగాడు ఆ సైనికుడు. ఇక తన ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చబోతోందని ఎంతగానో సంతోషించింది భువనేశ్వరి. అంతకంటే ఎక్కువగా ప్రతాపుడి మరణ వార్త కోసం ఆతృతగా ఎదురు చూడసాగింది. ఇక గురుకులంలో తాను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్న విద్యను పూర్తి చేసి త్వరలోనే ఇంటికి తిరిగి వెళ్లబోయే సంతోషంలో ఉన్నాడు ప్రతాపసేనుడు. గడిచిన 15 సంవత్సరాల్లో ఎటువంటి ఆరోపణలకు తావివ్వకుండా ఎంతో వినయ విధేయతలతో గురువుకి సేవ చేశాడు ప్రతాపుడు. తాను రాకుమారుడని ఇతరుల విద్యార్థుల కంటే తనకు ఎక్కువ గౌరవం లభించాలని గాని ఏనాడు అతడు అనుకోలేదు. తన వయసు వారందరితో కలిసిమెలిసి ఉంటూ అందరికీ తన చేతనైన సహాయం చేస్తూ గురుకులంలో అందరికీ తలలో నాలికలా తయారయ్యాడు. ఎవ్వరికి ఎటువంటి కష్టం కలిగినా మనస్తాపం కలిగినా ముందుగా తలుచుకునేది ప్రతాపసేనుడిని. వారు తలుచుకున్న మరుక్షణం వారిని ఆదుకోవటానికి సిద్ధంగా ఉండేవాడు ప్రతాపుడు. ముమ్మూర్తుల స్వభావంలో తండ్రిని పోలిన ప్రతాపసేనుడు విద్యలన్నింటిలోనూ మొదట ఉండేవాడు. అతడు ఎంతో తెలివిగా శ్రద్ధతో గురువు నుండి ప్రతి చిన్న విషయం తెచ్చుకుని తనకు తెలియని విషయాలను తెలుసుకుని గురువు గారి అభిమానాన్ని గురుకులానికి వెళ్లిన కొద్ది రోజుల్లోనే సంపాదించుకున్నాడు. కేవలం గురువు గారు నేర్పిందే నేర్చుకోవడం కాక అతడు నేర్చిన విషయాలను సునిశ్చితంగా పరిశీలించి అర్థం కాని అంశాలను గురువు గారితో ఇతర విద్యార్థులతో తర్కించి మొత్తం అవగతమయ్యేంత వరకు కష్టించేవాడు. ఒక రాజకుమారుడికి ఉండవలసిన పౌరుషం, ధైర్యం అతనిలో ప్రస్ఫుటంగా కనిపించేవి. అదే కాక ఒక మంచి విద్యార్థిలో, ఒక మంచి కుమారుడిలో ఉండే వినయం, విధేయత, సహనం కూడా అతడి ఆభరణాలే. విక్రమసేనుడిలా ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ తండ్రి కన్నా
మంచి పాలకుడు అవుతాడని గురుకులంలో అందరి మన్ననలు పొందాడు ప్రతాపసేనుడు. అతడి గురువుకి ప్రతాపసేనుడు అంటే ప్రాణం. అతని శ్రద్ధకు ముగ్ధుడై అవగాహన శక్తిని మెచ్చుకుని అతని మీద ప్రత్యేక శ్రద్ధను కనబరిచేవాడు అతని గురువు. కేవలం రాజకీయ తర్క శాస్త్రాల్లోనే కాకుండా వీలు విద్య, కత్తి సాము, గదాయుద్ధంలో కూడా అతనే సాటి. ప్రతాపుడు ఒక్కసారి బాణం ఎక్కుపెట్టాడంటే గురి తప్పడం జరగని పని. ఇలా 15 ఏళ్లు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి సహనంతో గురువుగారి వద్ద విద్యనభ్యసించాడు అతను. ఇక గురుకులం వదిలి వెళ్లాలన్న సమయం ఆసన్నమైందని బాధగా ఉన్నా తిరిగి వెళ్లి తండ్రి రాజ్యభారాన్ని కాస్తైనా తగ్గించి ఆయనకు విశ్రాంతి కలిగించే అవకాశం తనకు రానున్నదని సంతోషంగా ఉంది అతనికి. తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దామా?